హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మరికొద్ది గంటల్లో మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. సో ఫస్ట్ ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? అది రిలేషన్‌షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఇన్ జనరల్ అవ్వచ్చు. అండ్ రీడింగ్ రెసొనేట్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి. ఇది అన్ని రాసుల వారు చూడొచ్చు. ఓకే. అండర్ ద డెక్ ఇండెసిషన్, పేషెన్సీ, హ్యాపీ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ కాన్స్ట్రెంట్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నో మీరు కొన్ని ఫినాన్షియల్ కాన్స్ట్రెంట్స్ అంటే ఫినాన్షియల్‌గా మీరు అంత హ్యాపీగా లేరు. ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. నియర్ ఫ్యూచర్‌లో కూడా కొన్ని ఇష్యూస్ అంటే ఫినాన్షియల్లీ మీరు కొంచెం ట్రబుల్ ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్, హ్యాపీ ఫ్యామిలీ. మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కొంచెం టైం అయితే ఇది రైట్ టైం. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయండి. అండ్ పేషెన్సీ. సో ఇక్కడ మీకేంటంటే థింగ్స్ అన్నవి మీకు ఎప్పుడైతే మీకు అనుకూలంగా వర్క్ అవ్వో అప్పుడు మీరు పేషెన్సీగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీరు కొంచెం పేషెన్సీగా ఉండడం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ ఇండెసిషన్, మీలో చాలా మందికి ఒక డెసిషన్ గురించి చాలా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు. సో మీకు ఒక దాని గురించి ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియడం లేదు. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఎయిదర్ కొంచెం టైం తీసుకోండి ఆర్ మీకన్నా అనుభవం ఉన్న వాళ్ళని సలహా 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 అడగండి. అంతేగాని ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలని చెప్పి కంగారులో ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. ఓకే. అలా చేస్తే మీరు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. Under the deck, nothing is at set in stone, mutable moon. A time for healing, have faith in your dreams, your heart. Yeah. సో హీలింగ్, ఏ టైమ్ ఫర్ హీలింగ్. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీరు హీలింగ్ మీద ఫోకస్ చేస్తారు ఆర్ చెయ్యాలి. మీరు చేస్తే ఓకే, లేదంటే చేయండి. దీన్ని ఒక మెసేజ్ కింద తీసుకోండి. బికాస్ హీలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది కెరియర్కే కాదు, రిలేషన్షిప్స్కి అన్నిటికీ కూడా. బికాజ్ మనం మెంటల్గా స్టేబుల్గా హెల్తీగా ఉంటేనే ఏ విషయాన్నైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఒకవేళ నిజంగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నా అది కెరియర్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, దాన్ని మనం హ్యాండిల్ చేయగలగాలంటే ముందు మనం మెంటల్లీ చాలా చాలా స్టేబుల్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. అదే ఇక్కడ ఈ టైమ్ ఫర్ హీలింగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. సో మీరు ఏదైతే డ్రీమ్స్ని కలగంటున్నారో పెద్ద పెద్దగా లైక్ ఏదో సాధించాలని కానీ మీ గోల్స్ పట్ల, బట్ ఫస్ట్ మీరు వాటిని నమ్మాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి, ఒక ప్రాపర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, రెడీ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అన్నవి మీరు అచీవ్ అవుతారు. అండ్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ న్యూ మూన్ ఇన్ కేప్రికాన్. సో ఖచ్చితంగా ఎవరైతే చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తూ నాకు రిజల్ట్ రావట్లేదు, నేను చాలా కష్టపడుతున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బికాజ్ మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దానికి తగ్గ రిజల్ట్ అయితే మీకు రాబోతుంది. సో డోంట్ గివ్ అప్. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ నేను ఇంక వదిలేద్దాము, ఇంకా నేను చేయదలుచుకోలేదు, ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేశాను నా టైం, నా ఎనర్జీ, బట్ ఎటువంటి రిజల్ట్ రావట్లేదు అని ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో, సో మీరు ఇప్పుడు మీ టైం వచ్చింది. సో మీరు గివ్ అప్ ఇవ్వద్దు, కొంచెం పేషెన్సీగా ఉండండి. బికాస్ పేషెన్సీ కూడా ఉంది ఇక్కడ. సో మీ సిచ్యువేషన్స్ అనేవి టోటల్గా చేంజ్ అయిపోతాయి. మీరు పేషెన్సీగా ఉంటే ఖచ్చితంగా సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా మారుతాయి. అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో దానికి తగ్గ ఫలితం అయితే మీకు వస్తుంది కంపల్సరీ. సో అందుకే గివ్ అప్ అయితే ఇవ్వద్దు. ఓకే. సో ఎవరైనా గివ్ అప్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇదే మెసేజ్ అనమాట. సో రిలేషన్షిప్ వైజ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ చూద్దాం. దాని తర్వాత టారో మెసేజెస్.
అండర్ ద డెక్ లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అలౌ ది సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురలీ. సో ఎవరైతే రిలేషన్షిప్లో కంట్రోల్ చేస్తూ ఉంటారో, సో మీరు ఏం చేయాలి అంటే కంట్రోల్ చేయడం మానేయండి. ఇన్ కేస్ మీరు కంట్రోల్ చేస్తూ ఉంటే, ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటే నో, కంట్రోల్ చేయడం మంచిది కాదు. మీరు తనకి సర్ది చెప్పడము, లేదా ఈ బిహేవియర్ కరెక్ట్ కాదు అని ఒక రియలైజేషన్ మీ పర్సన్కి తీసుకురావడము చేయండి. వెడ్డింగ్, ది సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. సో ఎవరైతే ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారో, మీ రిలేషన్షిప్లో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మ్యారేజ్ అనేది ఆర్ వెడ్డింగ్ అనేది ఒక టాపిక్ అవ్వబోతుంది. ఆర్ మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో మీ రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఆ మ్యారేజ్ అనే టాపిక్ చాలా చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో. ఆర్ మీరిద్దరు అన్మ్యారీడ్, బట్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీరు ఏంటంటే మ్యారేజ్, కమిట్మెంట్, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి ఆలోచిస్తారు. ఫర్ గివింగ్ అండ్ లెర్నింగ్, యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్, యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రెజెంట్ మూమెంట్స్. సో అగైన్ మీ పర్సన్ మీరు ఒకరికొకరు, బికాస్ తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు, తప్పులు చేసినప్పుడు వాళ్ళని క్షమిస్తూ ఆ చేసిన తప్పుల నుండి మీరు లెసన్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల మీ రిలేషన్షిప్ అనేది ఇంకా ఇంకా గ్రో అవుతుంది, ఖచ్చితంగా హీల్ అవుతుంది అండ్ గ్రో అవుతుంది. అది మీ రిలేషన్షిప్కి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యువర్ ఇన్నర్ సెల్ఫ్స్ టు ఈచ్ అదర్, యూ బాండ్ డిపెండ్స్. సో అగైన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీరు ఒకరితో ఒకరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఒకవేళ చేయలేని పక్షంలో చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు ఎక్కువగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బికాజ్ మీరు ఏమనుకుంటున్నారు అన్నది ఎదుటి వ్యక్తికి చెప్తేనే తెలుస్తుంది, అర్థం చేసుకుంటారు. తెలీదా నా గురించి అన్నట్టు కాకుండా మీరు ఏం ఫీల్ అవుతున్నారో ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయండి. అది కూడా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్తుంది. ఇప్పుడు టారో మెసేజెస్ చూద్దాం నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఏం జరుగుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఏస్ ఆఫ్ కప్స్ ఫస్ట్ కార్డ్. ఏస్ ఆఫ్ కప్స్ అంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే మీ గురించి మీరు కేర్ తీసుకోవడం, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం. బికాజ్ ఎవరు మీకు వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ గురించి మీరు నిలబడ్డం, మీ గురించి మీరు వాల్యూ ఇచ్చుకోవడం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనం మనల్ని ఎలా ట్రీట్ చేసుకుంటామో ఎదుటి వ్యక్తులు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఓకే, మనం మనల్ని సరిగ్గా ట్రీట్ చేసుకోకపోతే ఎదుటి వ్యక్తులు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వరు. సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఈ రియలైజేషన్ వస్తారు. ఆల్రెడీ మీలో చాలామంది ఆ రియలైజేషన్కి వచ్చేసారు. సో అందుకే రైట్ నో మీరు ఎక్కువగా మీ మీద ఫోకస్ చేస్తున్నారు. మీకు ఏం కావాలి, మీరు హెల్తీగా ఉండడానికి ఏం చేయాలి, మీకోసం మీరు టైంని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ హై ప్రీస్టెస్ అంటే అగైన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకూడదు అని. బికాజ్ మీ అనుభవాలను బట్టి, బికాజ్ మీరు నమ్మి చాలామందికి చెప్పడం వల్ల మీ సీక్రెట్స్ మీరు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. సో ఆ ఒక్క రియలైజేషన్ మీకు రావడం వల్ల ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు అన్నది ఎవరికీ చెప్పరు. ఇది మీరు కాన్షియస్గా తీసుకున్న డెసిషనే. బికాజ్ అందరూ మీ వాళ్ళే అనిపిస్తారు, బట్ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. మీకు అది తెలుస్తుంది. నేను చెప్తాను, నమ్ముతాను, నా ఫ్రెండ్ అనుకుంటాను, లేదా నా సిస్టర్, నా బ్రదర్ అనుకుంటాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు తిరిగి మీకు రివర్స్ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఏంటంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏంటి ప్రీషియస్ ఆర్ సీక్రెట్స్ థింగ్స్ అనేవి మీరు చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మీ ఇంట్యూషన్, మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో దాన్ని వినడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ 8 of cups, again walking away from something that doesn't serve you anymore. It could be the thing, situation or a person. అంటే మీకు ఎక్కడైతే రెస్పెక్ట్ ఉండట్లేదో, లేదా మీరు ఎక్కడైతే సరిగ్గా ట్రీట్ చేయబడరో అక్కడి నుంచి మీరు వాక్ అవే చేసేస్తారు. అది థింగ్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, అది వర్క్ అవ్వచ్చు లేదా జాబ్ అవ్వచ్చు.
బికాస్ జాబ్‌లో అయినా సరే, కెరియర్‌లో అయినా సరే మీకు మీరు చేస్తున్న కష్టానికి సరైన సాలరీ గానీ, లేదా గుర్తింపు గానీ మీకు ఇవ్వకపోయినా మీరు ఆ జాబ్ నుంచి కూడా వదిలేయాలి, వదిలి వెళ్ళిపోవాలని అయితే ఆలోచిస్తారు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో మీ థాట్స్ ఇలా ఉంటాయి. బికాస్ మీకెక్కడైతే మీకు సరిగ్గా అనిపించదో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అయితే మీరు అనుకుంటారు. ఒక్క సెకండ్ కూడా మళ్ళీ ఉండాలి అనే థాట్ అయితే మీకుండదు. బికాస్ 8 ఆఫ్ కప్స్ అంటేనే అది కూడా చాలా బాధగా, అంటే ఏదో పొగరుగా, స్ట్రబన్‌గా కాదు. బికాస్ మీరు చేసి మీ 100% మీరు ఎఫర్ట్స్ పెట్టి అయినా సరే అవతలి పర్సన్స్‌లో అసల చేంజే రాదు, ఇంకా అవతలి వ్యక్తిలో చేంజే రాదు అన్నప్పుడు మీరు డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఇది కూడా మీరు చేయడానికి చాలా చాలా కష్టపడతారు ఎమోషనల్లీ. బికాస్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్. బట్ ఈ టైంలో మీరు మీ గురించి కేర్ తీసుకోకపోతే ఎవరు తీసుకోరు అని చెప్పి మీరు స్ట్రాంగ్‌గా నిలబడి, మీకోసం మీరు నిలబడి ఈ మూవ్ అయితే తీసుకుంటారు. అక్కడ కెరియర్ అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. ఏదున్నా సరే మీరు లెక్క చేయరు. మనీ కూడా అవ్వచ్చు. మీకు వాల్యూ ఇస్తేనే దాని తర్వాత మిగతావన్నిట్లి గురించి మీరు ఆలోచిస్తారు. టవర్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. టవర్ అంటే ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్‌లో మరికొద్ది గంటలు మీరు మీ లైఫ్‌లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం, లేదా మేబీ మళ్ళీ మీకు ఒక చిన్న జర్క్ మూమెంట్ రావడం లాంటివి జరుగుతుంది బికాస్ టవర్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా అది టెంపరరీ. ఓకే. బికాస్ ఇప్పుడు చెడు వస్తే మళ్ళీ మంచి రావాల్సిందే, మంచి వస్తే మళ్ళీ చెడు రావాల్సిందే. బికాస్ లైఫ్ ఈజ్ అ సైకిల్. బట్ మీరు ఈ సిచ్యువేషన్ మీకు ఒక జర్క్ మూమెంట్లో అనిపించినా మీరు దీని నుంచి అయితే బయటకు వస్తారు ఖచ్చితంగా. బికాస్ నైట్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా మీరు దీని నుంచి బయటకొస్తారు. మీకొక ఆపర్చునిటీ వస్తుంది కెరియర్ వైస్‌లో మీకు గ్రోత్ కనబడుతుంది నాకిక్కడ. బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఆపర్చునిటీ. బట్ స్లోగా వస్తుంది. మేబీ రైట్ నౌ మీరు ఇమ్మీడియేట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ, నాకే ఆపర్చునిటీ రాలేదు అని మీరు ఎవరైతే అనుకుంటారో, బట్ లాంగ్ టర్మ్‌లో మీకు ఆపర్చునిటీ అయితే వస్తుంది. బట్ బీ పేషెంట్ బికాజ్ నేను ఆల్రెడీ చెప్పాను పేషెన్సీగా అయితే ఉండాలి అని. మనకు ఫస్ట్ కార్డే అదొచ్చింది. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, కెరియర్ వైజ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే అగైన్ న్యూ బిగినింగ్ అండ్ స్టెబిలిటీ. మీ జాబ్‌లో స్టెబిలిటీ గానీ, మీ మనీలో స్టెబిలిటీ గానీ ఇవన్నీ. ఎవరైతే మీ జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా మీకు ఖచ్చితంగా మళ్ళీ జాబ్ వస్తుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తది. అండ్ ఉన్న జాబ్‌లో గ్రోత్ ఉంటుందా లేదా, స్టక్ అయిపోయింది కెరియర్, ఎటువంటి గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గ్రోత్ కూడా ఉంటుంది. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్. ఆర్ ఎవరైనా ఏదన్నా న్యూగా స్టార్ట్ చేయాలి, నేను స్టార్ట్ చేయనా వద్దా అని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి. బికాజ్ ఖచ్చితంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్ అయితే ఇక్కడ నాకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మీరు వద్దనుకుని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగొచ్చేలాగా నాకు ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆర్ మీరు వద్దనుకుని వెళ్ళిపోయినా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగొస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగొచ్చి మీకు అపాలజీ చెప్పి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. రిలేషన్‌షిప్ వైస్ అయితే నాకు చాలా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమ్యూనికేషన్ అండర్ ద డెక్ 8 ఆఫ్ వాండ్స్ ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అది కెరియర్ రిలేటెడ్ అండ్ రిలేషన్‌షిప్ రిలేటెడ్ కూడా. సో, నియర్ ఫ్యూచర్‌లో మరికొద్ది గంటల్లో మీకు అన్నీ పాజిటివే కనిపిస్తున్నాయి. 80% పాజిటివ్‌గానే ఉంది. ఒక 20% కొంచెం అటు ఇటుగా ఉన్నా మీకు 80% అయితే పాజిటివ్‌గానే ఉంది. ఖచ్చితంగా మీ రిలేషన్‌షిప్ ఆర్ కెరియర్‌లో ఎక్కడైతే థింగ్స్ అనేవి స్టక్ అయిపోయినాయో ఇప్పటి నుంచి చాలా ఫాస్ట్ మూవింగ్‌గా ముందుకు అయితే వెళ్తాయి. ఓకే. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ వైస్ స్టెబిలిటీ ఉంటుంది. కెరియర్ వైస్ స్టెబిలిటీ ఉంటుంది. రిలేషన్‌షిప్ వైస్ కూడా స్టెబిలిటీ కనిపిస్తుంది. సో, క్లైమ్ దిస్ ఎనర్జీ. సో, ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్.